బన్నీ గారి దగ్గరికి సడన్గా నాది ఒక డెమో వెళ్ళడం, ఆ, అది నార్మల్ మా అంటే పుష్పకు సంబంధించింది కాదు, ఓకే. నార్మల్ నేను క్లాస్లో చేస్తున్న డెమో అనమాట. ఓ. సో అలాంటి డెమో చూసి నా సాంగ్లు అప్పటికి నేను చాలా బిగినింగ్ స్టేజ్. సో ఆ టైంలో ఆయన ఆ డెమో చూసి పిలిపించి, ఈ అబ్బాయి బాగా చేస్తున్నానని సుక్కు సారు బన్నీ గారు పిలిపించి ఒకసారి వీడియో చూసారనమాట. చూసి సాంగ్ వినిపించారు. ఓ అంట వినిపించి అప్పుడు దీన్ని కొరియోగ్రాఫ్ చేయండి మాస్టర్ అని చెప్తే అలా కొరియోగ్రాఫ్ చేసి అప్పుడు ఎంటర్ అయ్యాను. సో నాకు అప్పటికి ఏంటంటే చాలా బిగ్ అచీవ్మెంట్ అది. ఓకే. సో అలాంటి టైంలో మళ్ళీ అది చేసిన తర్వాత అక్కడ నుంచి చాలా వరకు మళ్ళీ నా ఇది చేంజ్ అయింది. అంటావా అనేది గణేశాచార్య మాస్టర్తో కలిపి చేశారు. ఎస్ 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 గణేష్. సో ఇలా ఈ పార్ట్నర్షిప్ లో ఎలా ఉంటుంది మీకు అసలు దాని కోఆర్డినేషన్? అంటే కొన్ని చేయాలండి, ఇంకా యా కొన్ని చేయాలి. అంటే ఎలా వర్క్ డివిజన్ ఎలా ఉంటుంది అని? నువ్వు ఇప్పుడు మనం కొరియోగ్రాఫ్ చేస్తే ఆయన టేకింగ్ చేయొచ్చు, ఓకే ఓకే, అలా ఉంటుంది. సో మీరు క్రియేట్ చేసిన స్టెప్స్ ని వాళ్ళు ఇంకా ఇప్పుడు emphasize చేస్తారు అంటే మనం ఆల్మోస్ట్ మనం ఇక్కడ షూట్ చేసినప్పుడే మనం ఫోన్తోనే మనం షార్ట్ ఎలా కావాలనేది మనం క్రియేట్ చేసేస్తాం. ఓకే. బట్ దాన్ని ఏంటంటే ప్రజెంటేషన్ ఇంకొంచెం బెటర్మెంట్ చేస్తారు. అంటే అది అప్పుడండి ఊవంట టైంలో అలా జరిగింది. ఇప్పుడు అలా కాదండి. ఇప్పుడు మనం ప్రజెంటేషన్, బ్యాక్గ్రౌండ్, ఎవ్రీథింగ్ మనమే చూసుకుంటాం.